ఈ అధికారులేమో పెట్రోల్ డీజిల్ కి అసలు కొరతే లేదు అని చెప్తారు. కానీ జనం మాత్రం వాళ్ళు అలాగే చెప్తారు. పెట్రోల్ దొరకకపోతే మా పరిస్థితి ఏంటి అంటారు. బంకులకు పరుగులు పెడుతున్నారు. అవసరం కొద్దీ కొనే వాళ్ళకన్నా పానిక్ కొనుగోళ్లతోనే బంకులన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం స్క్రీన్ పై చూడొచ్చు. ఏ బంకుకు వెళ్ళినా కూడా మీరు చూస్తున్న దృశ్యాలే కనిపిస్తాయి. కిలోమీటర్ల క్యూలు, గంటల కొద్దీ పడిగాపులు తప్పట్లేదు. కొన్ని చోట్లయితే నో స్టాక్ బోర్డ్స్ పెట్టేశారు. ఖాళీగా మారిన పెట్రోల్ బంకులు కనిపిస్తున్నాయి. పరిగి, సిద్దిపేట, ఖమ్మం, వనపర్తి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. తెలంగాణలో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు మాత్రం పెట్రోల్ డీజిల్ కి అసలు కొరతే లేదు అంటున్నారు. జనం మాత్రం అవేవి పట్టించుకోకుండా పెట్రోల్ బంకులకు పరుగులు పెడుతున్నారు. ఎందుకైనా మంచిది అనే ఆలోచనతో కొంతమంది స్టాక్ అయిపోతే మళ్ళీ ఎప్పటికి దొరికిపోతుందో అన్న భయంతో మరికొంతమంది బంకులకు పరుగులు పెడుతున్నారు. ఈ పానిక్ సిచ్యువేషన్ తోనే పెట్రోల్ అధిక వినియోగం అవుతోంది. అందుకే నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నాం అంటున్నారు యజమానులు. అవసరం లేకపోయినా పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తూ ఉండడంతో రోజువారీ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. పానిక్ సిచ్యువేషన్ వల్ల 50% పైగా కృత్రిమ కొరత ఏర్పడింది. జనం కూడా పెద్దగా ఆలోచించకుండా నిజాలేమిటి అని నిర్ధారించుకోకుండా పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న భయంతోనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దాంతో నిజంగా అవసరం ఉన్న వాళ్లకు పెట్రోల్ దొరకని పరిస్థితి. పబ్లిక్ అనవసరంగా పానిక్ అవ్వద్దు. పెట్రోల్ బంక్ డీలర్స్ ఎప్పటికప్పుడు ఈ సూచనలు చేస్తున్నా, అధికారులు చెబుతున్నా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల దగ్గర ఈ విధంగా క్యూ కడుతున్నారు.